హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ అండ్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి చాకో మినీ లావా కేక్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఈ సమ్మర్‌లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండీ! అయితే వాళ్ళు ఏదో ఒకటి స్నాక్స్ చేసిమ్మని గోల చేస్తూనే ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళకి ఇలాగ చాకో మినీ లావా కేక్‌ని చేసివ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ మినీ కేక్స్‌ని మనం పిల్లల చేత కూడా చేయించొచ్చండి. ఈ సమ్మర్‌లో వాళ్ళకి కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. మరి పిల్లలకి ఎంతో నచ్చే ఈ చాకో మినీ లావా కేక్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్‌లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలోనికి 1/4 కప్ వరకు మెల్టెడ్ బటర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను అన్సాల్టెడ్ బటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దానిలోనికి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్‌ని యాడ్ చేసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా స్మూత్ బ్యాటర్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ పైన స్ట్రైనర్ పెట్టుకొని దానిలోనికి 1 కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలోనికి 2 టీ స్పూన్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని యాడ్ చేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పాలని ఒక్కసారే పోసుకోకుండా కన్సిస్టెన్సీకి తగినట్లుగా పాలని అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాటర్‌ని మిక్స్ చేసుకోవాలి. దీనికి పాల కొలత అనేది ఏదీ లేదండి. కన్సిస్టెన్సీకి తగినట్లుగా పాలని యాడ్ చేసుకుంటూ బ్యాటర్‌ని మిక్స్ చేసుకోవటమే. ఇక్కడ నేనైతే హాఫ్ కప్ వరకు పాలను తీసుకున్నానండి. ఈ పాలు సరిపోకపోతే ఇంకా కొంచెం పాలని యాడ్ చేసుకొని బ్యాటర్‌ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ ని రిబ్బన్ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోవాలి. మనం బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకున్న దాన్ని బట్టి కేక్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయండి. ఇప్పుడైతే బ్యాటర్ ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలోనికి ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మనం గుంట పొంగనాలు చేసుకుంటాం కదండి, ఆ బాండిని పెట్టుకొని దానిలోనికి ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెన్నంలోనికి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని నిండుగా యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ ని అన్నిట్లోనికి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చాక్లెట్ ని మిడిల్ లోనికి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మిల్క్ చాక్లెట్ ని అయితే తీసుకున్నానండి. మరి మీరు ఏ చాక్లెట్ ని అయితే ఇష్టంగా తింటారో ఆ చాక్లెట్ ని అయితే తీసుకోవచ్చు. అంటే డార్క్ చాక్లెట్ గానీ వైట్ చాక్లెట్ గానీ తీసుకోవచ్చండి. ఇలా చాక్లెట్ ని పెట్టుకున్న తర్వాత పైన చాక్లెట్ కనిపించకుండా మళ్ళీ బ్యాటర్ తో ఇలాగ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఈ మినీ కేక్స్ ని కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఈ మినీ కేక్స్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయండి. వీటిని రెండో వైపు కూడా టర్న్ చేయాల్సిన అవసరం లేదు. రెండు వైపులా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ప్యాన్ ని కిందకి దించుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ కేక్స్ ని డీమోల్డ్ చేసుకోవాలండి. ఇలా తీసుకున్న కేక్స్ అన్నిటిని ప్లేట్ లోనికి సర్వ్ చేసుకొని పైన షుగర్ పౌడర్ తో డెకరేట్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ కేక్స్ ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్‌లో ఇంట్లో ఉండే పిల్లలకి బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే ఈ సమ్మర్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చూసారు కదా, పైన క్రిస్పీగాను లోన సాఫ్ట్‌గాను తింటుంటే జ్యూసీగాను చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు చేసివ్వండి. మరి మీకు ఈ మినీ కేక్స్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video. Bye friends.